मी सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। बेकायदेशीर खटल्यांना राजकीय दृष्ट्या तोंड देण्याची हिम्मत नाही। कंदी श्रीनिवास रेड्डी यांनी आमदार जोगू रामण्णा यांच्यावर संताप व्यक्त केला। कंदी श्रीनिवास रेड्डी यांच्या लोकप्रियतेमुळे त्यांच्यावर जोगू रामण्णा यांचा राग, चाहत्यांनी अम्मा न्यूज विरोधाच्या खटल्याचा उघडपणे निषेध केला। कंदी श्रीनिवास रेड्डी यांचे चालू असलेले समाजसेवेचे कार्यक्रम KSRने जैनत बेला मंडळ केंद्रामध्ये चालीवेंद्र सुरू केले। आजच्या सविस्तर बातम्या। भाजपचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की कितीही निर्बंध लादले, बेकायदेशीर केस केले तरीही आम्ही घाबरणार नाही असा प्रश्न विचारत राहणार। अम्मा न्यूजच्या संचालकाविरुद्ध गुन्हा दाखल करण्यात आला होता आणि नोटीस पाठवण्यात आल्याने त्यांनी ठामपणे नाकारले। आदिलाबाद जिल्हा केंद्रातील प्रजासेवा भवन येथे शेकडो चाहते जमले आणि अम्मा न्यूजच्या दर्शकास आमदार जोगू रामण्णा यांचे सांगितले। प्रसार माध्यमाचा चेहरा म्हणून त्यांचे वागणे विद्रुप्त होते। राजकारणाशी कसलाही संबंध नसलेला आणि राजकारणाला सामोरे जाण्याचे धाडस नसलेले त्यांचे साधे शेतकरी असलेले त्यांचे वडील आणि आई आणि त्यांच्या नातेवाईकांवर बेकायदेशीर गुन्हे दाखल करणे हे कितपत योग्य आहे असा सवाल त्यांनी केला। जोगू रामण्णा आणि त्यांचे पुत्र जे लोकांकडून मिळालेल्या पाठिंबावर उभे राहू शकले नाही आणि राजकीय दृष्ट्या लढू शकत नाही। ते म्हणाले की ते दुफाळीच्या मार्गाने वागत आहे आणि ते अंधारात आहे। ते म्हणाले की वर्षानुवर्षे प्रश्न विचारल्याशिवाय तुमचे खेळ खेळले जात नाही। मीडियाचे स्वतंत्र नष्ट करण्यासाठी तुम्ही गुन्हे दाखल करण्यासाठी पैसे दिले आहे असा झेंडा त्यांनी लावला। भविष्यात म्हटले आहे की लोक लक्ष देत आहे आणि तुम्हाला घरी पाठवण्याची वेळ जवळ आली आहे। మీడియా స్వేచ్ఛను వెంటనే పునరుద్ధరించాలి। ఇష్టరెడ్డి ఇష్టబా కట్టిన కేసులని జోగూ రామण्णा ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, నాయకత్వం వర్ధిల్లాలి, పరిశీలన నాయకత్వం వర్ధిల్లాలి, డౌన్ 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 డౌన్। ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామಣ್ణా గారు నాకు వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణని తట్టుకోలేక, ఆయనకు బర్దాష్ కాక, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ఎమ్మెల్యే జోగు రామಣ್ణా కుట్రలకు తెరలేపిండు। ఈరోజు 65 సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి నా తండ్రిని చేను చెట్టు ఎద్దు వ్యవసాయం తప్ప నా తల్లిదండ్రులకు ఇంకో ముచ్చట తెలియదు। వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు। అటువంటి వ్యక్తిని, జోగు రామಣ್ణా గారి కంటే వయసులో పెద్దవాడైనటువంటి నా తండ్రిని, ఏనాడు పోలీస్ స్టేషన్ గడప కూడా నొక్కని నా తండ్రిని ఈరోజు ఒక అక్రమ కేసులో, ఒక ఫేక్ నకిలీ కేసులో బనాయించి నా తండ్రిని పోలీస్ స్టేషన్కి మెట్లెక్కిస్తున్నాడు। నన్ను రాజకీయంగా ఎదుర్కోండి జోగు రామಣ್ణా గారు, మీకు 100 కేసులు నా మీద పెట్టండి, నన్ను 100 సార్లు జైలుకు పంపించండి। నేను ఆదిలాబాద్ ప్రజల కోసం 100 సార్లు జైలుకు పోవడానికి కూడా సిద్ధమే। నీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి వ్యక్తి కాదు కంది శ్రీనివాస్ రెడ్డి। నేనేం ప్రశ్నించినా ఆదిలాబాద్కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని గిదేంద్ర రామన్న గిట్లా చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్లో। నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్లో ప్రశ్నించడం మొదలైంది।
ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలుపెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ రికార్డ్ చెప్తున్నాను, స్వయంగా జోగు రామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్లో, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చెప్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచిన జోగు రామన్న నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగు రామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నాడు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై నిస్పృహకు లోనై జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాల. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈరోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ గడపెక్కేయడం అంటే గనక జోగు రామన్న రైతులందరినీ వంచిండు, జోగు రామన్న రైతులందరినీ అవమానించినట్టే. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం గురించి నాకు ఏం తెలియదు, రాజకీయంలో లేను. నేను కూడా వ్యవసాయం చేసుకొని బతికేటోని. నేను అమ్మానీసు పెడదామంటే ఆదిలాబాద్ ప్రజలకు బాగుంటుంది, అన్ని విషయాలు తెలుస్తాయి అని పెట్టుబడి పెట్టిన. నేను పెట్టుబడి పెట్టి మా వర్కులకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా మీదనే ఈ కేసు బనాయించి పెట్టిండు. ఎందుకోసం పెట్టిండు? ఆయన నేను తిట్టలేదు, ఆయన నేతో మాట్లాడలేదు, ఆయన సభకు పోలేదు, పైన ఇంటికి పోయి నేను ఏం మాట్లాడలేదు. ఎందుకు పెట్టిండు? ప్రజల కోసం మంచిగా జరుగుతుంటే పైసలు ఖర్చు పెట్టినాం, లేకుంటే మేము ఎందుకు ఖర్చు పెడతాం? అదే ప్రజలు వెనుక పడ్డారు కాబట్టి ఈ ప్రశ్న దీన్ని స్టార్ట్ చేసినాం. మార్కెట్ యార్డులో జరిగినటువంటి గొడవను జీన్స్ ప్యాంటు వేసుకున్న వ్యక్తులు రైతులు కాదని ఏలన వేసి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అంటే జీన్స్ ప్యాంటు వేసుకున్నటువంటి వ్యక్తులు రైతులు గారు అని ఏలన వేసి మాట్లాడినరు. ఆ రోజు మా గ్రామ వాస్తవుడు రంగనేని కిషన్ రావు కూడా అందులో ఉన్నాడు. నాకు తెలిసి మేడుగూడ ఎక్స్ఎంటీసీ ఇటువంటి రైతు కుటుంబాలు, రైతు వ్యవసాయ కూలీలు అందులో పాల్గొన్నారు. అయినా జోగు రామన్న గారు తన మీద వచ్చే అబండాలను కప్పిపించుకోవడానికి వాళ్ళు రైతులు గారు జీన్స్ ప్యాంట్ మీద సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించి 32 మంది రైతుల మీద ఆనాడు అన్యాయంగా కేసులు పెట్టిన చరిత్ర జోగు రామన్న గారిది అని చెప్పి జోగు రామన్న గారు అమ్మ న్యూస్ ఛానల్ మీద, అంటే అమ్మ న్యూస్ ఛానల్ అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో 60 లక్షల గొంతుకల్లో ఉన్నటువంటి అమ్మ న్యూస్ ఛానళ్ళు మరి వారు ఎందుకో అంత కుట్ర ఎందుకో, అంత కోపం ఎందుకో తెలియదు. కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ అమెరికా నుంచి ఆదిలాబాద్ వస్తే నీకెందుకో కోపం తెలియదు. కానీ ప్రజల లోపల వస్తున్న ఆదరణను, కంది శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆదరణకు గురైతే ఎందుకు ఆవేదన పడుతున్నామో నాకు అర్థమైతే లేదు. ఈరోజు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు అమ్మ న్యూస్ ఛానల్ అనేది చుట్టారా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలలో సామాన్య ప్రజల వద్ద ఆ ఛానల్ అనేది తిరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ వీరు రాజకీయ పరంగా సామాన్య మనుషులను కూడా అవమానం చేస్తూ, అన్యాయంగా చేస్తూ, దోపిడీలుగా చేస్తూ వీళ్ళు వస్తున్నారు. కాబట్టి ఈ ఛానల్ అనేది, అమ్మ న్యూస్ ఛానల్ అనేది బయటకు వచ్చేసింది. కాబట్టి ఎక్కడ మా అవినీతి బయట వస్తుందన్న ఉద్దేశంతో అమ్మ న్యూస్ ఛానళ్ళ మీద అబాండాలు లేకుండా, అభం శుభం लेకుండా వాళ్ళ अबांडाలు మోపడం సరైనది కాదని మేము భావిస్తున్నాం. अम्मा न्यूजवर दाखल झालेल्या गुन्ह्याच्या पार्श्वभूमीवर अनेक गावातून भाजप नेते, कार्यकर्ते, अम्मा न्यूजचे चाहते आणि प्रेक्षक मोठ्या संख्येने कॅम्प ऑफिसमध्ये आले. कंदी श्रीनिवास रेड्डी आणि त्यांच्या कुटुंबीय त्यांच्या पाठीशी उभे आहे. जणू आम्ही तुमच्या पाठीशी आहोत असा पाठिंबा त्यांनी व्यक्त केला. आमदार जोगू रामण्णा यांनी गटबाजीचा जाहीर निषेध केला. कंदी श्रीनिवास रेड्डी हे लोकांचे माणूस आहे आणि त्यांनी आपल्या अनेक सामाजिक सेवा कार्यक्रमांनी लोकांवर छाप सोडली आहे. त्यांच्या विरोधात फलक घेऊन घोषणाबाजी करण्यात आली. अम्मा न्यूज सत्य प्रसारित करत असल्याने हा खटला द्वेषाने दाखल करण्यात आल्याचा आरोप जोगू रामण्णाच्या गटाने केला. निर्भयपणे प्रेक्षक करणारी वाहिनी म्हणून त्यांनी अम्मा न्यूज
चे कौतुक केले। या कार्यक्रमात भाजप ओबीसी मोर्चाचे जिल्हाध्यक्ष गोरला राजू यादव, दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य जी.बी. रमणा, ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, भाजप नेते गिम्मा संतोषराव, कोडप्पा सोनेराव, राजकुमार, संतोष सिंह ठाकूर रेड्डी, संतोष सिंह ठाकूर आदि उपस्थित होते। ఎమ్మెల్యే గారిని నేను ఒక ప్రశ్న కూడా నేను అడిగేది మున్సిపాలిటీ గురించి నేను అడుగుతా. ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ముంగట నాలిని సొంత డబ్బులతోటి అతడు నాలిని కట్టిపిస్తే కూలగొట్టి తనకు వచ్చిండు. దానికి మేము ఒప్పుకుంటాం. వాస్తవం మేము చూసినాం కళ్ళతోటి. గడిసి స్కూల్ డౌనాల్ నుంచి బస్టాండ్ డౌనాల్ నుంచి బుక్తాపూర్ ఏరియాలో ఒక 5 ఫీట్ల లోతులో వాటర్ అన్నీ జామ్ అయి ఉన్నాయి. అక్కడ ఓపెన్ ఏరియా డైలీ పొద్దుగాల మేము చూస్తాం. అక్కడ అంత మురికి నీళ్ళు అక్కడ జామ్ అయి ఉన్నాయి. అక్కడ తీయ చేత కాలేదా మున్సిపాలిటీ చైర్మన్కు? ఛానల్ అంటే ఒక మా అమ్మ ఎట్లనో అట్లా ఒక అమ్మ మేరంగానే మేము ఆదివాసులంతా చాలా మంచి పేరు పెట్టింది, చాలా మంచిగా అన్నాం. కానీ అమ్మ మీదనే అక్రంగా ఏదో పొరపాటు జరుగుతుంది. అమ్మ మీన్స్ అంటే అమ్మనే, అది పాలు దాపుతుంది, కొడుతుంది. కానీ కేసు పెట్టుడు చాలా తప్పు. కంది శ్రీనివాసు పాపం అన్నదానం చేస్తున్నారు, ఏదో కష్ట సుఖాలు చూస్తున్నారు. ఆదివాసీకు మేము కొంచెము ఆర్థిక సాయం చేస్తా, మీకు కొంచెము డెవలప్ చేస్తా అంటే ఆయన మీదనే ఉంటారు. కానీ మేము భయపడేది సమస్య లేదు. మనకు అందరికీ తప్పు లేదు. ఇది కావాలని జోగి రామన్న ఒక్కోనికే తప్పు. జోగి రామన్న కుటుంబానికి అమ్మ న్యూస్ ఏదో అన్యాయం చేస్తుంది అన్న ప్రకారంతో ఆయన నడుస్తున్నాడు, ఆయన సిద్ధాంతంతో. కాకపోతే అమ్మ న్యూస్ వచ్చిన నుంచి ఆదిలాబాద్లో టోటల్ ఏ సమస్య ఉంది, దేని మీద ప్రశ్నిస్తున్నది అన్నీ ఆయనతోని సుఖ ప్రెస్ మీట్ పెట్టింది, ఆయనతోని మాట్లాడింది. మీరు ప్రశ్నించే గొంతుకని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎంత ఆపాలని ప్రయత్నాలు చేసినా కూడా కంది సీనన్న ప్రశ్నించే గొంతుకలను తయారు చేస్తూ ఉన్నాడు, ప్రశ్నించే గొంతుకలను నాయకులను తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత అక్రమాలు చేస్తూ ఉన్నారు నాకు కూడా అర్థం కాదండి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ప్రశ్నించే గొంతుక లేదు. ప్రశ్నించే గొంతుక వచ్చింది అంటే అవినీతిని ప్రశ్నిస్తున్నామని అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? అక్రమాలని బయట పెడతా ఉన్నారా అని చెప్పి అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్న కంది శ్రీనన్న పైన కుట్రలు ఎందుకు చేయాలని మీరు చెప్తా ఉన్నారు? మీరు కేసు పెట్టిండు కానీ సారు భయపడేది లేదు. అమ్మ న్యూస్ ఎన్నో సేవలు చేస్తుంది, ఆ సారు కూడా ఎన్నో సేవలు చేస్తుండు. ఆదిలాబాద్లో అడిగే ప్రశ్నించే గొంతు లేకుండా ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ప్రతిదీ అడుగుతుండు. ఇవాళ మేము బస్తీ బాట కానీ దేనికన్నా కానీ ప్రజల సమస్య దగ్గరికి వెళ్ళి మరీ మేము అడుగుతున్నాం. ఇవాళ ప్రజల దగ్గరికి పోయి అడిగేటోడు ఎవరు లేకుండా ఇక్కడ ఓన్లీ గెలిచిండు, 4 సంవత్సరాలు గెలిచి ఇక్కడ పనులు ఏం చేయలేడు. ఇవాళ అమ్మ న్యూస్ మీద కేసు పెట్టినా కూడా भयपडेది లేదు. जिल्हा मुख्य न्यायमूर्ती MR सुनीता म्हणाले की समाजाला आधार देण्यासाठी सेवा कार्यक्रम आयोजित करणे हे कौतुकास्पद आहे. शहरातील न्याय सेवा सदन इमारतीत शुक्रवारी आयोजित कार्यक्रमात त्या प्रमुख पाहुण्या होत्या. डॉक्टर अनिल छिद्राला यांच्या नेतृत्वाखाली दिव्यांगांना व्हीलचेअरचे वाटप करण्यात आले. आयोजकांचे विशेष अभिनंदन करण्यात आले. जिल्हा मुख्य न्यायमूर्ती MR सुनीता यांनी दिव्यांगाच्या समस्या ओळखून त्यांच्या पाठीशी उभे राहण्याबद्दल आनंद व्यक्त केला. भविष्यातही याच भावनेने अधिकाधिक सेवा कार्यक्रम राबवून उदाहरण म्हणून उभे राहावे अशी सूचना केली. చాలా సంతోషంగా ఉంది. అలాగే డాక్టర్ అనిల్ గారు స్వతహాగా ఆయన
ఇక్కడ జిల్లా కోర్టు లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ చేయడం జరిగింది. దీన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు డాక్టర్ అనిల్ చిత్రాలే గారు. అనిల్ చిత్రాలే గారు నాకు తెలిసి ఇప్పటికీ ఒక 4,000 మందికి ఇలా సహాయం చేశారని విన్నాను. ఆయన ఎవరికి ఏ అవసరం ఉన్నా వెంటనే స్పందించి ఇలాగ వీల్ చైర్స్ కానీ ఎనీథింగ్ విచ్ ఇస్ నెససరీ, అంటే ఇలాగ వికలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నా చక్కగా ఆయన ఆదుకుంటూ ఉంటారు. भाजपचे राज्यनेते कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन येथे विविध गावातील लोक चाहते आणि हितचिंतकांनी गर्दी केली होती. त्यांनी सर्वांना विनम्रपणे आमंत्रित केले आणि त्यांना आत्महत्याने भेटले. कंदी श्रीनिवास रेड्डी म्हणाले की आमदार जोगुरामण्णा यांच्यावर कितीही खटले दाखल झाले आणि कायदेशीर नोटीस पाठवली तरीही त्यांना सामोरे जाण्यासाठी मी सदैव तयार आहे. मात्र राजकारणाशी काहीही संबंध नसलेल्या आईवडिलांवर आणि नातेवाईकांवर बेकायदेशीर खटले काढणे हे कृत्य चांगले नाही. आदिलाबादच्या जनतेच्या विकासासाठी प्रश्नार्थक आवाज बनून राहणार असल्याचे ते म्हणाले. भ्रष्टाचार आणि बेकायदेशीर कामाबाबत प्रश्न विचारत राहीन आणि हिम्मत असेल तर माझ्या प्रश्नाला उत्तर द्या असे आवाहन त्यांनी जोगुरामण्णा यांना दिले. बैल आणि शेताच्या झाडाशिवाय काहीच माहीत नसलेल्या माझ्या आईवडिलांना पोलीस ठाण्याच्या पायऱ्या चढवून आणणे ही लाजिरवाण्याची गोष्ट असल्याचे ते म्हणाले. या कार्यक्रमाला भाजप ओबीसी मोर्चाचे जिल्हाध्यक्ष गोरला राजू यादव, दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य जी.व्ही. रमणा, ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, भाजप नेते गिम्मा संतोषराव, कोडपा सोनेराव, राजकुमार रेड्डी, संतोर सिंह, పలుకురు ఆది ఉపస్థితి होते. ప్రజాసేవకంకితమై అడుగేసేసి నన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు. ప్రజలతోటి మమేకమై కందిసీను అన్నా, మీ అందరి భద్రతే నా బాధ్యత అన్నాడు. ముందుండి నడిపించే మీరే మా మార్గదర్శి, మీ వెంటే కదిలింది ఊరువాడ అంత కలిసి అందరినీ తలదన్నే తెలివే ఉంది. ఆ తెలివికి మా తెగువే తోడైంది. మోదీ గారి ఆశయ రథ సారథ్యం మీరే, ఆదిలాబాదు రూపురేఖ మార్చేది మీరే. కదిలినాడు సీనన్న ఎంత పిరికివాడంటే ఆరోపణలు చేసినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డికి సమాధానాలు చెప్పకుండా, నేను అడిగినటువంటి ప్రశ్నలకు, అవినీతికి, అక్రమ ఆరోపణలకు సమాధానాలు చెప్పకుండా అమ్మా న్యూస్ని, అమ్మా భారతి 2 ఛానళ్ల మీద కక్ష కట్టి జోగురామన్న వేసిన కుట్ర. జోగురామన్న గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు. అమ్మా న్యూస్ యాజమాన్యం ఏం చెప్పిందంటే, జోగురామన్న ఇట్లాంటి 1,00,000 నోటీసులు పంపించిన అమ్మా న్యూస్ మాత్రం ఆదిలాబాద్ ప్రజల వెంట నిలబడుతుంది. 1,00,000 కేసులు పంపించిన, ఎటువంటి దౌర్జన్యాలు దమనకాండ చేసిన అమ్మా న్యూస్ కానీ, అమ్మా న్యూస్ యాజమాన్యం కానీ, అమ్మా భారత్ 2 ఛానళ్ళు బరాబర్ ప్రజల పక్షం నిలబడతాయి, పోరాడతాయి, నిలిచి గెలిచి ఆదిలాబాద్ ప్రజల డెవలప్మెంట్ కోసం అడుగుతూనే ఉంటాయి. జోగురామన్ నీకు ఇంకోటి చెప్తున్నా, నీకు చేతనైతే నన్ను ఎదుర్కో, రాజకీయంగా నన్ను ఎదుర్కో, నా సవాళ్లకు నువ్వు ప్రతిస్పందించు. నేను అడిగినటువంటి ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. ఇగో నీ కథలు తెలిసే జోగురామన్న భయంకరమైనటువంటి అవినీతి చేస్తున్నాడని నీ కథలు తెలిసే కేసీఆర్ గారు ఈయన మంత్రి పదవిని పీకేసాడు, ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏం చర్చ మొదలైంది? టిఆర్ఎస్ నాయకులందరికల్లా టిఆర్ఎస్ అభ్యర్థిగా జోగురామన్న ఉంటే కనుక ఆదిలాబాద్ లో టిఆర్ఎస్ ఖతం, బిఆర్ఎస్ ఖతం అని లీడర్లందరూ చర్చించుకుంటున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతున్నది, కంది శ్రీనివాస్ రెడ్డిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. నీ నీచ బుద్ధి, నీ వక్ర బుద్ధి ఇట్లనే
ప్రజలకు, ఆదిలాబాద్ ప్రజలకు తెలిసిపోయింది. 15 సంవత్సరాల నుంచి నువ్వు ఏమీ చేయట్లేదని ఆదిలాబాద్ ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు జోగు రామన్న ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బండ కేజీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి వీటన్నింటినీ తట్టుకోలేక ప్రజల దృష్టిని మరలించేందుకు ఇప్పుడు అమ్మా న్యూస్ మీద కక్ష కట్టిండు. మన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతిగా, ఒక యువ ఎన్ఆర్ఐగా విశ్వార్థంగా ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి సందర్భంగా మరి నిత్యం జోగు రామన్న గారు కానీ, జోగు రామన్న కుటుంబ సభ్యులు కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని, అవినీతి కార్యక్రమాన్ని నిత్యం ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన అక్కసు వెళ్ళగక్కుతూ అమ్మా న్యూస్ మీద మరి కంప్లైంట్ చేసి మరి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారి తండ్రి మీద పేరు మీద నోటీసులు పంపడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా अडगुता उन्ना। बीसी वेलफेअर असोसिएशनचे जिल्हा अध्यक्ष चिक्कला दत्तू यांनी आदिलाबाद शहरातील बीसी संघ भवन येथे वाढदिवसाचा कार्यक्रम मोठ्या थाटात पार पडला। समाजातील अनेक नेते व हितचिंतकांनी उपस्थित केक कापून आनंद उत्सव साजरा करण्यात आला। त्यांचा शाल आणि श्रीफळ देऊन गौरव करण्यात आला। वाढदिवसाच्या हार्दिक शुभेच्छा देण्यात आल्या। अनेक वाढदिवस साजरे करावेत आणि लोकांसेवेत पुढे जावे अशा आकांक्षा बाळगतोन असे म्हणाले। God bless you. Be happy. Right. Happy birthday. Kine? Right. Dapat chedle bet. Sorry, okay. Hey. ఏ సమయానికైనా ఈ దత్తు గారి బహుజనులు ఏకమైతేనే మొత్తం గణాంగాల్లో ఎక్కడ దగ్గర మాకు ఎప్పుడు చెప్తాడు మొన్న చెప్తాడు దుర్గం ట్రస్ట్ వారి అందరూ 36 కులాలతో పాటు అందరూ ఒక తాటి మీదకి వచ్చి బీసీ సంఘం నాయకుడు దత్తు గారిని ఓటుతో బాబాసాహెబ్ ఏదైతే రచించిండో రాజ్యాంగం దాన్ని ఆధారంగా తీసుకొని ఓటు హక్కు ఏకాగ్రీవం అనే కాన్సెప్ట్తో చేసిన రాజ్యాంగాన్ని మరి మొత్తం బీసీ సంఘాలు ఉపకులాలు జిల్లా వ్యాప్తంగా వచ్చి 36 సంఘాల అధిపతులు ఆ సంఘాలకి వచ్చి వాళ్ళందరూ అయితే ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు। ఒక బీసీ సంఘాలలో ఒక వ్యక్తిగా మమ్మల్ని గుర్తించి మాకు కూడా అందులో ఎప్పుడైనా మీరు ఇంకా ఎలాంటి కమిటీలు వేసినా మాకు ఆ బీసీ సంఘం నుంచి ఒక స్థానం పెద్ద స్థానం అని ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది। మరి అదేవిధంగా మేము ఎల్లవేళలా మీ వెంట ఉంటాం, మా వెంట మీరుంటారు। మరి అదేవిధంగా దుర్గం ట్రస్ట్ అనేది ఆదిలాబాదులో మంచి ఫేమస్, ఇవల్ల సేవాభావంలో ముందుంటూ మరి ఇవల్ల దుర్గమన్న ఉన్ననొద్దులు ఈ ఆదిలాబాదులో ఈ సేవలు మంచిగా అందాలి। आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी चांगल्या मनाने गरिबांची भूक भागवण्यासाठी नित्य अन्नदान कार्यक्रम सुरू केला आहे आणि तो अथकपणे सुरू आहे। कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन हे अन्नपूर्णा भवन म्हणून बहरत आहे। दररोज शेकडो भुकेल्या लोकांचे समाधान होत आहे। अन्न खाल्लेले प्रत्येक जण समाधान व्यक्त करत आहे आणि कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद देत आहे। కార్యకర్తలందరూ ఫోన్ చేయాలా, మీడియా సోదరులందరూ ఫోన్ చేయాలి, సీనియర్ కార్యకర్తలు నాయకులు అందరూ పేరు పెట్టాలి, ఫోన్ చేయాలా।
కొన్ని అక్రమమైన పనులను ఈ రోజు గరీబులకు ఇంగ్లీస్తాడు ఇవన్నీ అబద్ధ ప్రచారాలు కావా అంటే అన్ని గమనిస్తున్నారు. ఈ రోజు అమ్మను చేస్తున్న సేవలు ప్రజలు ఎప్పటికీ మరవరు. నిస్వార్థంగా చేస్తున్నది అమ్మను ఛానల్ అన్నది ప్రతి పల్లె పల్లెకు గల్లీ గల్లీకి తిరిగి బాబు ఇక్కడ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ అన్నదానం చేస్తున్నాడు. ఇవి బాబు ఇది కార్యకర్తలకు మాత్రమే భోజనం. రోజు అన్నదానంకి వచ్చారు కార్యకర్తలందరూ. బాబు ఇది అమ్మ భారత్ పెట్టమ్మా. అమ్మ భారత్ రిమోట్ जनजाती सुरक्षा मंचाचे जिल्हा सहसंयोजक मेश्राम राजेश्वर म्हणाले की धर्मांतरित आदिवासींना अनुसूचित जमातीच्या यादीतून वगळण्यात यावे. आदिलाबाद जिल्हा मुख्यालयातील श्री रामचंद्र गोपालकृष्ण मठ येथे आदिवासी संस्कृती जतन बैठक घेण्यात आली. काही आदिवासी आपली संस्कृती, परंपरा, चालीरीती सोडून धर्म बदलत आहे. याशिवाय अनुसूचित जातीमुळे त्यांना सर्व सुविधा मिळत आहे. या कृत्याचा तीव्र शब्दात निषेध करत 29 मे रोजी शहरातील रामलीला मैदानावर आयोजित खुली सभा यशस्वी करण्याचे आवाहन केले. ఏదైతే ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను విడిచి వేరే మతంలోకి ఇస్లాంలోకి కానివ్వండి క్రైస్తవంలోకి కానీ మారిన ఆదివాసులను ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్గా పరిగణించకుండా వారిని తొలగించే విధంగా ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఈ జిల్లాలోని ఆదివాసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, ఆదివాసీ సమాజం అంతా ఈ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా తరలివచ్చి ఏదైతే మతం మారిన వాళ్ళని డీలిస్టింగ్ అంటే ఏదైతే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన రిజర్వేషన్ పొందకుండా వారిని ఈ తెగ నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ಇದು ರಾಮಲೀಲಾ ಮೈದಾನ ಮಾವ ಇರುವಲ್ ಸಭಾ ಬದಲಾಸಿದಕ್ಕೆ మా సమాజ్ ఈకే క్రిస్టియన్ సంఘమంత ಅದೆಲ್ಲ ಹಸಿ ಉರ್ಕುನು ಸೊಂದ ಸೀವಕ್ನೆ ವಾಪಿಸ್ತಾನ ಸೊತ್ತು ಉರ್ಕುನು ವಾಪಿಸ್ತಾನ ಸೊಂಜನ್ಮಂತ ಉರ್ಕುನು ಆಪುಸನ ಅದೆಲ್ಲ ಹಸಿ ಇದು రామలీలా మైదానంతగా పెద్ద ఎత్తున మా ఊరు రైతులకు మా ఊరి ఆదివాసీ 9 తెగలకు సముద్రే వాసి విజయవంతం కింద జరిగినావా. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी जैनत मंडळात चक्रीवादळ दौऱ्यावर गेले. त्यांनी जैनत मंडळ केंद्रातील बस स्थानकावर चालीवेंद्र सुरू करून प्रवाशांची तहान भागवली. त्यांनी यापूर्वीही अनेक समाजसेवेचे कार्यक्रमातून आदिलाबाद मतदारसंघात चांगले नाव कमवले आहे आणि कधीही मिटणार नाही अशा लोकांच्या मनावर ठसा उमटवला आहे. या कार्यक्रमात भाजप नेते गिम्मा संतोष, ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, पुंड्रू रविकिरण रेड्डी, संतोष रेड्डी, किष्टा रेड्डी, बंडी किष्टन्ना, संजू लिंगन्ना कार्यकर्ते सहभागी झाले होते. చక్కని బస్ స్టాండ్ సెంట్రల్
మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మంచినీటి చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. జైనత్ మండల నాయకులు, మా నాయకులు అయినటువంటి కృష్ణారెడ్డి గారు, పూండూరు రవికిరణ్ రెడ్డి గారు, ఆ తర్వాత సంతోష్ రెడ్డి గారు, ఆ తర్వాత కిష్టు గారు, తర్వాత మన సంజీవ్ గారు, స్వామి గారు, రామరెడ్డి గారు అందరూ కూడా బాగా కష్టపడ్డారు. వారందరికీ కూడా నేను అభినందిస్తున్నా. మన ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా జైనత్ మండల కేంద్రంలో ఈ చలివేంద్రం ఇలాగే బాగా నడపాలని చాలా క్వాలిటీతో ఎప్పుడు ఇక్కడ మంచినీళ్ళు అందుబాటులో ఉంచాలని వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. అందరికి మంచి సార్ ఇటు సైడ్ చంద్రపూర్ పోవాలా సార్? ఇది బేలా బస్ శాంతి ఉంది మనం. అదే పొట్టు నువ్వు ఎక్కువ సైజ్ వచ్చావా? ఒక్క నిమిషం సార్. సార్ रमेश. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी बेला मंडळाला भेट देऊन आणखी एक सामाजिक सेवा हाती घेतली. उन्हाळ्याच्या पार्श्वभूमीवर लोकांची तहान भागवण्याच्या निर्धाराने KSR फाउंडेशनच्या विद्यमानाने उभारण्यात आलेल्या चलिवेंद्र शुभारंभ मंडळ केंद्रातील आंबेडकर चौक आणि शिवाजी चौक परिसरात मनापासून करण्यात आला. यावेळी त्यांनी त्यांच्या सेवेबद्दल अनेकांचे कौतुक केले. कंदी श्रीनिवास रेड्डी यांनी तरोडा पुलामुळे मतदारसंघातील जनतेला होणाऱ्या त्रासाबद्दल चिंता व्यक्त केली. आज जनतेला अडचणीचा सामना करावा लागत आहे अशी टीका स्थानिक आमदार जोगुरामन्ना यांच्यावर केली. ते म्हणाले की खासदार सोयम बापूराव यांच्या पुढाकाराने तरोडा पुलाचे काम पूर्ण होईपर्यंत केंद्र सरकारने आदिलाबाद मार्गे लांडसांगवी हा रस्ता रुंदीकरणासाठी 40 कोटीची तरतूद केली आहे. या कार्यक्रमात भाजप नेते गिम्मा संतोष, ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, पुंडू रविकिरण रेड्डी, संतोष रेड्डी, किष्टा रेड्डी, बंडी किष्टन्ना, संजू लिंगन्ना हे कार्यकर्ते सहभागी झाले होते. कंदी श्रीनिवास रेड्डी प्रश्नलु लेवनेत्तिनाडो कंदी श्रीनिवास रेड्डी నిజాం పాలనను మల్లా ఇప్పుడు గుర్తుకు చేస్తూ గులాబీ పార్టీ చెప్పరాని హరిగోసలు పెట్టే అరే గరీబులింకా గరీబులాయే, నవాబులింకా నవాబులాయే, ప్రశ్నలు అడిగే వాడే లేక రుబాబులింకా పెరిగిపోయే మరలా మనము మరలబడదము, మాయగాళ్లను తరిమి కొరదము, మార్పు కోసము బిజెపి జెండా ఎగిరెనులే మన గుండెల నిండా. ఆ వీరుల గన్నమ్మ ఇది వీర ఆదిలాబాదు ప్రజా పోరుకు చిరునామా. ఈరోజు బేల మండల కేంద్రంలో
రెండవ చలివేంద్రము ప్రారంభోత్సవం చేయడం జరిగింది కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో. మొదటి చలివేంద్రము అంబేద్కర్ చౌక్లో, రెండవ చలివేంద్రము శివాజీ చౌక్లో. బేల గ్రామంలో పొరుగురు వాళ్ళు ఎవరైనా బేల మండల ప్రాంతం నుంచి పొరుగురు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున ప్రతి సంవత్సరం కూడా మేము ఖచ్చితంగా చలివేంద్రాలు ఓపెన్ చేస్తాము, ప్రారంభిస్తాము. స్థానికుల సహాయంతో మా అధ్యక్షుల వారు దత్తానికం గారు, ఆ తర్వాత మా జనరల్ సెక్రటరీ శివకుమార్ గారు, ఆ తర్వాత మోరేశ్వర్ కాకా, మాన్కర్ జీ और బోయర్ కాకా, జీవన్ రెడ్డి గారు, సందీప్ గారు, ఆ తర్వాత మిగతా రాము గారు, మిగతా అందరికీ పేరు పేరున అందరి సహాయ సహకారాలతోని మాత్రమే ఈ చలివేంద్ర ఓపెన్ చేయడం ప్రారంభించడం మాకు సులువైంది. మా బేల మండలం ఎప్పుడు కూడా మా పార్టీకి పెట్టని కోట. మా నాయకులందరికీ కూడా బేల మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజాసేవకు ఎప్పుడు వెనకాడే వాళ్ళు కాదు. మా నాయకులందరికీ కూడా మేము పేరు పేరున దీనికి సహాయం చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి జీవోతోని తర్ణం వంతెన కోసం మేము బీజేపీ నాయకులమందరము, మా గౌరవ ఎంపీ సోయం బాపురావు గారు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి పదే తీసుకెళ్లడం వల్ల తర్ణం వంతెనకు కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు తర్ణం వంతెన పూర్తయ్యేంత వరకు కూడా రోడ్డు విస్తరణ పనులకి నిరాల నుండి ఆదిలాబాద్ వరకు లాండ సాంగి మీదుగా రోడ్డు విస్తరణ కోసం 40 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. आज बेला मंडलमध्ये भारतीय जनता पार्टी राष्ट्र नायक कंदी श्रीनिवासरेड्डी यांनी चलिवेंद्रम म्हणजे पानपोळी सुरू करण्यात आली. हे बेला मंडलच्या आज उन्हाळ्या असल्यामुळे एप्रिल मेमध्ये जास्त ऊन असते आणि थंड पाण्याची व्यवस्था कंदी श्रीनिवासरेड्डी यांनी आमच्या बेला मंडलमध्ये आज आंबेडकर चौकमध्ये एक पानपोळी आणि तशीच शिवाजी चौकमध्ये एक हे 2 केल्याबद्दल आम्ही बेला मंडल भारतीय जनता पार्टी आणि प्रत्येक पब्लिककडून आम्ही कंदी श्रीनिवासरेड्डी यांचा आभार व्यक्त करतो. నిత్యం సేవ కార్యక్రమంలో ఇదొక చలివేంద్రాలు కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారు అనేక నిత్య సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు అన్ని రోజు మీరు టీవీలలో చూస్తున్నారు సేవా కార్యక్రమాలు. అందుకొరకు ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది కాబట్టి వచ్చే సంవత్సరము మనము కొంచెం ముందుగానే ఈ చలివేంద్రాలు ప్రారంభించుకొని ఎండాకాలం అందరికీ ప్రతి ఒక్కరి చిన్నలు పెద్దలు అందరికీ నీళ్ళు అందేటట్టు ఉండాలని చెప్పేసి. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी लोकांशी संवाद साधत आहे. मतदारसंघात दौरे करून जनतेच्या कष्टात ते सहभागी होत आहे. त्यांनी बेला मंडळाला भेट दिली आणि चाय पे चर्चेत भाग घेतला. राजकारणावर चर्चा झाली. यावेळी MRPS मंडळाचे अध्यक्ष कुशान पेल्ली अंकुश यांच्या नेतृत्वाखाली शाल श्रीफळ देऊन त्यांचा गौरव करण्यात आला. या कार्यक्रमात भाजप मंडळ अध्यक्ष निकम दत्ता, माजी MPTC जीवन रेड्डी, सरचिटणीस शिवकुमार, भाजपचे ज्येष्ठ नेते मोरेश, चपराळा उपसरपंच पोशट्टी, प्रदीप, RSS कार्यकर्ते रामू बरकडे आदी सहभागी झाले होते.
आदिलाबाद ग्रामीण मंडळ वनवट आदिवासी यांच्या परंपरेनुसार चैत भावेई मासमेला चंची भीमनाग मार्गिंग करतात आणि या महिन्याच्या शेवटच्या दिवसापर्यंत त्यांच्या भक्तिभावाने पेरसापेन पूजा करतात. పటేల్ మూడు వాంటే చూడ నోడు హర్జో భీమ దేవుడు ఋషిక భీమ बेला मंडळ केंद्रात श्री सच्चिदानंद सद्गुरू नारायण बाबाची 5वी वार्षिकोत्सव साजरी करण्यात आली. स्थानिक कनिष्ठ महाविद्यालयाने आयोजित केलेल्या कार्यक्रमात जिल्ह्यातील तसेच इतर राज्यातून भाविकांनी मोठ्या संख्येने गर्दी करून आपली प्रार्थना पूर्ण केली. नारायण बाबांनी दाखवलेल्या मार्गावर गेल्या काही वर्षापासून आपण चालत असल्याचे भाविकांनी सांगितले. दुग्ध पिके घेऊन सर्व जनता सुखी आणि निरोगी राहो अशी प्रार्थना त्यांनी केली. మేము నారాయణ బాబా అంబాడి గారి 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇది బేల మండలంలోనే అందరూ కూడా ప్రజలు సుఖశాంతులతో అదేవిధంగా ఆయురారోగ్యాలతో పంటలు మంచి ఉండాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా మేము హోమం అనేది మహాయజ్ఞగుండం అనేది జరపడం అనేది మండలంకు చాలా శుభ పరిణామమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము బాబాని చాలా నమ్ముతాం. ఎందుకంటే విశ్వాసం ఉంది మాకు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. बेकायदेशीर खटल्यांना राजकीय दृष्ट्या तोंड देण्याची हिम्मत नाही. कंदी श्रीनिवास रेड्डी यांनी आमदार जोगुरामन यांच्यावर संताप व्यक्त केला. कंदी श्रीनिवास रेड्डी यांच्या लोकप्रियतेमुळे त्यांच्यावर जोगुरामन यांचा राग. चाहत्यांनी अम्मा न्यूज विरोधाच्या खटल्याचा उघडपणे निषेध केला. कंदी श्रीनिवास रेड्डी यांचे चालू असलेले समाजसेवेचे कार्यक्रम KSRने जैनत बेला मंडळ केंद्रामध्ये चालीवेंद्र सुरू केले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.